విదురుడు ప్రాణం విడిచిపెట్టేటప్పుడు ధర్మరాజు గారు పక్కనే ఉన్నాడు. అప్పుడు విదురుడు తన శక్తిని ధర్మరాజు గారి దాంట్లో ప్రవేశపెట్టాడు. అప్పుడు విదురుడు తన ప్రాణాన్ని వదిలిపెట్టేశాడు. అప్పుడు విదురుడి ప్రాణం ధర్మరాజులో కలిసిపోయింది. ఆ, కలిసి కలిసిపోయాక విదురుడు ప్రాణం పోయాక అలా నిలబడి ఉండిపోయాడట కట్టెలాగా. కింద పడిపోలేదట. అప్పుడు ధర్మరాజు గారు విదురుడికి అంత్యేష్టి సంస్కారం చేద్దామనుకుంటే ఆకాశవాణి ఇలా పలికిందట: విదురుడు ధర్మాత్ముడు, ఆయన ఉంచవృత్తితో బతికాడు. అంటే దొరికింది తిని, ఏరుకుని తిని బతికాడట. ఏది వండుకుని తినలేదట. అందువలన ఆ మహాత్ముడిని నువ్వు అంత్యేష్టి సంస్కారం చేయకు, అది పరమాత్మ చూసుకుంటాడు ఏం జరగాలో అంటే. అప్పుడు ధర్మరాజు గారు ఆ శవాన్ని అలా వదిలిపెట్టి వెళ్ళిపోయాడట.